హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యంగా చాలా కాలంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా సందేహాలతో సతమతమవుతున్నారన్నమాట. సో, ఆ సందేహాలేంటి? వాటికి సమాధానాలేమిటనేది ఇప్పుడు మనము చూద్దాము. మొదటగా ఒక ఉపాధ్యాయుడు అప్రెంటిస్ కాలంలో 50 రోజులు జీత నష్టపు సెలవు పెట్టుకొని ఇన్ సర్వీస్ బెడ్‌కి వెళ్లారు. సో, అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు వాడుకోవచ్చా? సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్‌గా పరిగణిస్తారా? అనైతే అడుగుతున్నారు. సో, దీనికి సమాధానంగా అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు పెడితే ఆ మేరకు అప్రెంటిస్ పీరియడ్ అయితే పొడిగించబడుతుందనమాట. ఇక మరొక ప్రశ్న ప్రభుత్వ అనుమతితో 16 మార్చి 2024 నుండి విదేశాలకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే సెలవులకు అనుమతిస్తారా? ఈ విధంగా వెళ్లి రావచ్చా? సో, మనకిప్పుడు వేసవి సెలవులైతే వస్తూ ఉన్నాయన్నమాట. వేసవి సెలవుకు వెళ్ళి వస్తే అనుమతిస్తారా అనైతే అడుగుతున్నారు. మరి 16 మార్చి 2024 నుండి వేసవి సెలవులకు ముందు రోజు వరకు సెలవు మంజూరు చేస్తారు. సో, వీటిని వేసవి సెలవులకు సఫిక్స్‌గా అయితే వాడుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎవరైతే సమ్మర్ హాలిడేస్‌కి విదేశాలకు వెళ్ళాలనుకుంటారో, సో, వారు ముందుగా ఆహ్, అప్లై చేసుకోవాలి దరఖాస్తు అనమాట. మరి మూడో ప్రశ్న, హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీట్‌లకు ఇచ్చిన ఇంక్రిమెంట్ మూల వేతనంలో కలపవచ్చా అని అడుగుతున్నారు. దీనికి సమాధానంగా హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీటీలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డీటీఏ ఇచ్చిన ఉత్తర్వుల మెమో నంబర్ ఫినాన్షియల్ కోడ్ ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. డేటెడ్ ఆన్ 16థ్ ఫిబ్రవరి 2024 నందు సదరు ఇంక్రిమెంట్ వారి మూల వేతనంలో కలపరాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే నాలుగవ ప్రశ్న, ఉద్యోగ విరమణ ఉపాధ్యాయుడు 75,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి? సో, దీనికి సమాధానంగా ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులు మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఆన్‌లైన్ ద్వారా సీఎస్‌సికి పంపుకోవాలి. అందులో అందుకొరకు cse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, మన యూజర్ ఐడీ, పాస్వర్డ్, సేఫ్‌ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి, దానిలో ప్రతిపాదనలు అప్‌లోడ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఒక ఉపాధ్యాయునికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 ఆదాయపు పన్నులో చూపించాలా? ఎలా చూపించాలి? అనైతే అడుగుతున్నారు. మరి అవునండి. ఆమె జీతం, అలాగే పెన్షన్ 2 కూడా ఆదాయ పన్ను పరిధిలో కోసం అయితే చూపించాల్సి ఉంటుంది. 2 ఇన్‌కమ్ కాబట్టి. సో, ఫ్యామిలీ పెన్షన్‌ను ఇతర ఆదాయంలో అయితే చూపించాల్సి ఉంటుంది. ఇక ఆరో ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు జనవరి నుండి డిసెంబర్ వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధుల్లో చేరారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు. అతనికి ఇంక్రిమెంట్ సెప్టెంబర్ నెలలో ఉన్నది. మరి ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు అనైతే అడుగుతున్నారు. అవునండి. దీనికి సమాధానంగా సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు కాబట్టి ఆయనకు సెప్టెంబర్ నెల నుండి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం వారు విధుల్లో చేరిన డిసెంబర్ 21 తేదీ నుండి అయితే ఇస్తారనమాట. విధుల్లో చేరడం తేదీ నుండి. సో, సస్పెన్షన్ అయినా సరే అర్ధవేతనం అయితే ఇస్తారనమాట. సంపాదిత సెలవులు కూడా మంజూరు చేస్తారు. ఇక ఏడో ప్రశ్న, 1995 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీగా చేరిన ఉపాధ్యాయుడు 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 4న విధుల్లో అయితే చేరారు. మరొక ఉపాధ్యాయుడు 1996 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీగా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 3వ తేదీన విధుల్లో చేరి ఇద్దరిలో ఎవరు సీనియర్ అవుతారు లెక్క ప్రకారంగా? అంటే ఇక్కడ సమాధానంగా
పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు ఆర్‌సి నంబర్ 142/C31/11 డేటెడ్ ఆన్ 19థ్ ఏప్రిల్ 2011 ప్రకారంగా 1995 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతాడు. ఇక ఎనిమిదవ ప్రశ్నగా మా కుమారుని వయసు 20 సంవత్సరాలు. డీఎంఎల్‌టి చదువుతూ ఉన్నారు. మరి గతంలో నేను 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ వాడుకున్నాను. మిగిలిన 120 సెలవులను ఇప్పుడు వాడుకోవచ్చా? వయోపరిమితి తొలగించారంటున్నారు కదా! వాస్తవమేనా అంటున్నారు. అవునండి. ఇటీవల ఇచ్చిన ఆహ్, ఎంఎస్ నంబర్ జీఓఎంఎస్ నంబర్ 36 జీఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి విడుదలైంది. డేటెడ్ ఆన్ 16థ్ మార్చ్ 2025 నందు టు టేక్ కేర్ ఆఫ్ ద మైనర్ చైల్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. దీనివల్ల 18 సంవత్సరాలు దాటిన పిల్లలుంటే చైల్డ్ కేర్ లీవ్స్ అనేది వర్తించే అవకాశం లేదు. ఆ లోపు ఉంటే వర్తిస్తదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.